హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక మంచి వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసానండి. ఈరోజైతే వ్లాగ్‌లో మంచి మంచి రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా అలాగే అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసుకున్న పనులు కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలానే అయితే ఇంకా అందరికైతే వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇంకా మార్నింగ్ అయితే ఇలా ముగ్గైతే పెట్టేసుకుంటున్నాను. ఇంకా రోజు చేసే పనే కదా ఇదైతే. ముందుగా అయితే లేవంగానే ఇంకా వాకిలంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటానండి. కార్డర్ మొత్తం కూడా తుడిచేసుకొని ఆరిపోయినాకైతే ఇంక ఇలా ముగ్గు అయితే పెట్టేసుకుంటాను. ఈరోజైతే ముగ్గు పిండితో అయితే ముగ్గు పెట్టుకుంటున్నానండి. ముగ్గు పిండితో ముగ్గు పెడితే కలే వేరనమాట. చాక్ పీస్తో పెడితే మాత్రం అలానే ఉంటుంది ఎవరు తొక్కకుండా. ఈరోజైతే ముగ్గు పిండితోనే ముగ్గు పెట్టుకుంటున్నాను. 7 చుక్కలు 2 వరుసలు ఒకటి వచ్చే వరకు అయితే పెట్టుకొని సింపుల్గానే అండి, చాలా ఈజీ ఈ ముగ్గు అయితే. ఇంకా అలా అంతా కూడా వేసేసుకోవాలన్నమాట. మెలికలుగా వేసేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్స్ వేసేసుకుంటే సింపుల్ ముగ్గు చాలా సింపుల్గా అయిపోతుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇలాగైతే పెట్టేసుకున్నాను అనమాట ముగ్గు. ఇంకా మనం రొటీన్ కలర్స్ అయితే ఉంటాయి కదా, ఎల్లో కలర్, రెడ్ కలర్ కలర్స్తో అయితే వేసేసుకున్నాను. చాలా బాగుందన్నమాట ముగ్గు. ఇంకా అలానే అండి, మన గ్రిల్స్కి అయితే నేను బచ్చల కూర అల్లించానని మీతో ముందు వీడియోస్లో అయితే చూపించి కూడా ఉన్నానన్నమాట. ఇప్పుడైతే ఈ బచ్చల కూర బాగా చిగురు వచ్చేసింది. ఫస్ట్ టైం కోసినప్పుడు చూపించాను. ఇప్పుడు బాగా చిగురు వచ్చింది. బాగా పెద్ద పెద్ద ఆకులు బాగా వచ్చి బాగా అల్లుకునే వైర్లు ఉంటాయి కదా, కరెంటు వైర్లు, వాటికి కూడా పైదాకా అల్లుకొని వెళ్ళిపోయింది. ఇంకా కింద ఉన్న ఆకంతా కూడా చాలా చిన్న చిన్నగా ఉంది, బాగా లేతగా ఉంది ఆకు. ఇంకా నేను తెంపుతుంటే ఇంకా మా వారు అన్నారు, నేను కట్ చేసిస్తానులే మొత్తం అని చెప్పేసి, నీకు అందదు అని చెప్పేసి ఆయన అయితే మొత్తం అయితే ఇట్లా చిన్న చిన్న ఆకులన్నీ, కొంచెం పెద్దగా ఉన్న ఆకులన్నీ కట్ చేసి ఇస్తున్నారనమాట. ఇంకా అవన్నీ కూడా భలే లేతగా ఉన్నాయి. ఇంకా అలానే కోసి ఇస్తున్నారనమాట. మొత్తం కూడా అందిన వరకు అయితే కట్ చేసి ఇచ్చారు. ఇంకా పైన ఆకంతా కూడా వదిలేసామన్నమాట. ఎందుకంటే కరెంటు వైర్కి అంతా చుట్టుకొని ఉంది కదా అని చెప్పేసి కింద గ్రిల్స్కున్న ఆకు వరకే తెంపేసుకున్నాము. ఇంక ఈ ఆకులోకి అయితే మల్టీగ్రెయిన్ పప్పు అయితే వేస్తున్నాను అనమాట. పెసరపప్పు, కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, ఎర్ర కందిపప్పు అవన్నీ కూడా ఉంటాయి కదా. ఇంకా అవైతే నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. డిమార్ట్ కాడ వెళ్ళినప్పుడు ప్యాకెట్స్ తెచ్చేసుకుంటాను 1 kg అలాగా. ఇంకా ఈ ఆకుకూరలోకి అయితే అయ్యే యూస్ చేస్తాను. ఇంకా అయితే బచ్చల కూర అంతా కూడా నీట్గా వాష్ చేసేసుకొని సన్నగా కట్ చేసుకొని దాంట్లో ఒక 2-3 టమాటాలు, కొంచెం చింతపండు, ఎల్లిపాయలు, కొంచెం పసుపు, నేనైతే పచ్చిమిరపకాయలు అయితే వేయలేదు. ఇంకా కారపొడి, టేస్ట్కి సరిపడా కారపొడి వేసేసుకొని ఇంకా వాటర్ కూడా అవి ఉడికేంత వరకు వాటర్ అయితే వేసేసుకోవాలన్నమాట. పప్పు అంతా మునిగేలాగైతే మంచిగా వాటర్ వేసేసుకోవాలి. అవి చింతపండు వేసాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ఒక 2-3 విజిల్స్ ఎక్కువ పెట్టుకుంటే తొందరగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. ఇంక ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని ఇంక విజిల్ పెట్టేసుకొని అయితే ఒక 5 విజిల్స్ అయితే పెట్టాను అనమాట. ఎందుకంటే చింతపండు వేసాను కదా, అన్ని పప్పులు కూడా ఉన్నాయి కాబట్టి ఒక 5 విజిల్స్ పెట్టేశాను. చక్కగా పప్పు అంతా కూడా మెత్తగా ఉడికిపోయింది. ఆవిరంతా పోయినాక కుక్కర్ మూత తీసేస్తే చక్కగా ఉడికిపోయింది. ఇంక దీని అయితే మెదిపేసుకొని తాలింపు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంక చక్కగా బచ్చల కూర పప్పు అయితే రెడీ అనమాట. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అలానే ఉంది, సూపర్గా ఉంది టేస్ట్ కూడా. చక్కగా పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ బాక్సెస్ అవన్నీ ఇచ్చేసి ఇంకా బట్టలు అవన్నీ కూడా తీసుకొచ్చి మడత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా పిల్లల రూమ్లో అయితే పెట్టేస్తాను. ఇంకా మావైతే మా రూమ్లో పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా బట్టలన్నీ కూడా ఎవరి వాళ్ళకైతే సర్దేస్తున్నాను అనమాట. ఎవరి బట్టలు వాళ్ళకి పెట్టేస్తే ఒక పని అయితే అయిపోతుంది. ఇంకా బట్టలు కూడా అన్నీ సర్దేసుకుంటున్నానండి. మా బట్టలు కూడా అన్నీ పెట్టేసుకొని ఇంకా బెడ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటాను ఒకేసారి. ఇంక ఇలా పెట్టేసుకుంటే ఈవినింగ్ పిల్లలు వచ్చేంతవరకు అయితే ఇంకా నీట్గా ఉంటుందన్నమాట. మా పిల్లలు వచ్చే వరకు ఈవినింగ్ 6 అవుతుంది స్కూల్ నుంచి వచ్చే వరకు. వాళ్ళు ఆ లోపైతే నేను ఈ పనులన్నీ కూడా చేసేసుకుంటాను. ఇంకా వాళ్ళు రావడానికైతే టైం ఉంది కదా అని చెప్పేసి ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇల్లంతా కూడా ఇంకొకసారి మొత్తం ఊడ్ చేసుకుంటాను. వాళ్ళ కోసం అయితే రాగానే ఏమైనా స్నాక్స్ చేయాలి కదా. వాళ్ళ స్నాక్స్కి అయితే ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. అవిసె గింజలు ఉంటాయి కదా, అవైతే ఒక కప్ అయితే తీసుకొని ఇలా చక్కగా డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నానండి. ఇదైతే ఎలాంటి గీ ఏం వేయలేదు. సిమ్లో పెట్టుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలి. అదే ప్యాన్లో మనం ఒక కప్పు అవిసె గింజలు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు పల్లీలు, ఇవి కూడా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మంచిగా వేగుతాయి అన్నమాట. ఇవన్నీ మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని మంచిగా లోపలంతా కూడా ఫ్రై అయ్యేలాగైతే వేయించుకోవాలి. ఇదే ప్యాన్లో మళ్ళీ ఒక 1/2 కప్పు బాదం, 1 కప్పు అవిసె గింజలు, 1 కప్పు పల్లీలు వేసుకున్నాను కదా, 1/2 కప్పు బాదం,
ఒక పావు కప్పు కొబ్బరి, ఎండు కొబ్బరి ఇవి కూడా వేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని, నువ్వులు కూడా ఒక హాఫ్ కప్పు అయితే అవి కూడా ఇలా డ్రై రోస్ట్ అయితే చేసేసుకోవాలి. ఇవి చిటపట అంటే పెద్ద మంట పెడితే సిమ్లో పెట్టే వేయించుకోవాలి. ఇవన్నీ కూడా ఒక ప్యాన్లో వేసేసుకొని పక్కకైతే పెట్టుకొని, ఇదే ప్యాన్లో నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఈ నెయ్యిలో అయితే రాగి పిండి అయితే ఒక కప్ తీసుకొని వేయించుకుంటున్నాను. రాగి పిండి చాలా హెల్దీ అండి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బోన్స్కి వాటికి చాలా మంచిదన్నమాట. ఒక కప్ అయితే రాగి పిండి తీసుకొని నెయ్యిలో సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు అయితే బాగా నెయ్యిలో కలిసేలాగా అయితే కలుపుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఒక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలానే కొంచెం బెల్లం వేసి కూడా లడ్డూలు చుట్టేసుకోవచ్చు, కానీ మనం కొంచెం ఇంకా హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలన్నమాట. ఇంకా దీన్ని అయితే రాగి పిండిని ఇలా వేయించేసుకోవాలి. మంచి కలర్ అయితే వచ్చేసింది కదా, ఇలా నెయ్యిలో వేయించుకొని పక్కకైతే పెట్టేసుకుంటున్నా. ఇది చల్లగా అయిపోతుంది, ఇంకా దీంతో అయితే పని లేదనమాట. ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న బాదం, ఎండు కొబ్బరి అయితే ముందుగా అయితే మిక్సీలో పట్టేసుకోవాలి. ఇవి కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి కొబ్బరి అవన్నీ ముందుగా అయితే ఇవి పట్టేసుకుంటే ఇలా పౌడర్ లాగా. నెక్స్ట్ కూడా ఇంకా పల్లీలు, నువ్వులు, అవిసె గింజలు ఇవన్నీ కూడా వేసేసుకొని ఇవి ఒకసారి మళ్ళీ మొత్తం కలిపేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇవన్నీ కూడా మళ్ళీ ఒక గిన్నెలో అయితే వేసేసుకోండి అనమాట. మొత్తం మిక్సీ పట్టుకున్నాక దీనికి స్వీట్కి సరిపడా అయితే ఖర్జూరం అయితే తీసుకున్నాను. దీంట్లో గింజలన్నీ కూడా తీసేసి ఆ గింజలన్నిటిని ఇట్లా సపరేట్గా పెట్టేసుకొని మనం స్వీట్కి సరిపడా ఖర్జూరం అయితే తీసుకోవాలన్నమాట. నేను ఒక కప్కి తీసుకున్నాను. బెల్లం కూడా వేసుకోవచ్చు, ఇంకా ఖర్జూరం అయితే హెల్దీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఖర్జూరమే వేసుకున్నాను. ఇంక ఇదంతా కూడా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఆ ఖర్జూరం మిక్స్ అవ్వడానికి కొంచెం ఈ పౌడర్ వేసుకొని కలుపుకుంటే మిక్సీలో ఇలా చుట్టుకోకుండా ఉంటుంది. ఇలా అంతా వేసుకున్నాక రాగి పిండి కూడా వేయించుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని మొత్తం ఈ పిండిలో అయితే వేసేసుకొని ఎలాంటి ఉండలు లేకుండా సాఫ్ట్గా వచ్చేవాకైతే మొత్తం కలిపేసుకోవాలి, ఉండలు ఏం లేకుండా. ఇంక ఇలా మొత్తం కలిపేసుకున్నాకైతే ఇలా ఉండల్లాగా చుట్టేసుకోవడమే అన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా లడ్డూల్లాగా అయితే మొత్తం అయితే చుట్టేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా చాలా గట్టిగా ఒత్తుకొని చుట్టుకోవాలన్నమాట, అప్పుడు లడ్డూల్లాగా వచ్చేస్తాయి. ఇవి కూడా ఒక 15 days వరకు అయితే అలా నిల్వ ఉంటాయి, వితౌట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న నిల్వ ఉంటాయి అన్నమాట. ఇంక ఇవన్నీ కూడా ఇలా లడ్డూల్లా చుట్టేసుకొని మొత్తం అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నా అండి. ఇవి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్దీ రెసిపీ అనమాట. డైలీ పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఒకటి ఇచ్చేస్తే చక్కగా తినేస్తారు. ఇలా మంచి మంచి రెసిపీస్ అయితే మనమే ఇంట్లో తయారు చేసుకొని పిల్లలకైతే హెల్దీగా ఇచ్చేయొచ్చండి. ఇలా మంచి మంచి రెసిపీస్ అయితే మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చండి, చాలా సింపుల్గా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. ఈ వీడియోలో కానీ మీకు ఏం నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలానే ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి. అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి.